బిగ్ బాస్ మధ్యాహ్నం 12 గంటలు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కు సర్వం సిద్ధమైంది. గత సీజన్స్తో పోల్చితే ఈసారి మరింత వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి సీజన్కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్గా చేస్తున్నారు. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 మొదలు కానుంది. ఇప్పటికే 8 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు సీజన్ 9తో రెడీ అవుతోంది. దాదాపు 105 రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతుంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే కొంతమంది కామన్ పీపుల్ కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్లో సందడి చేయనున్నారు. ప్రతిసారి బిగ్ బాస్ గేమ్ షోలోకి సీరియల్ బ్యూటీలు చాలా మంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఇప్పటికే ఎంతో మంది సీరియల్ నటినట్లు బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు. ఇక ఇప్పుడు ఓ అందాల భామ కూడా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టనుందని తెలుస్తోంది. ఆయనకే తెలియదు ఏమైతుందో. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్ళాం కొట్టినప్పుడల్లా ఆమె ఎవరో కాదు, అందాల భామ దేవ్జానీ మోదక్. ఈ అమ్మడు టెలివిజన్ రంగంలో చాలా ఫేమస్. బెంగాలీ, తమిళ, తెలుగు భాషల్లో పలు సీరియల్స్ చేసి మెప్పించింది ఈ అమ్మడు. ఇక ఈ అందాల భామ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతుందని తెలుస్తోంది. తెలుగులో దేవ్జానీ మోదక్ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్తో పాపులర్ అయింది. దేవ్జానీ వయసు ప్రస్తుతం 29 ఏళ్లు. దేవ్జానీ కోల్కతాలో బెంగాలీ ఫ్యామిలీలో పుట్టి పెరిగింది. సోషల్ మీడియాలోనూ ఈ చిన్నదానికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మరి ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్లో ఎలా సందడి చేస్తుందో చూడాలి. కాగా ఈసారి సామాన్యులను, సెలబ్రిటీలను కలిపి బిగ్ బాస్ లోకి పంపనున్నారు. గతంలో ఒకరు మాత్రమే కామన్ మ్యాన్ కోటాలో హౌస్లోకి అడుగు పెట్టారు. ఇప్పుడు ఎక్కువ మంది సామాన్యులు వెళ్లే అవకాశం కల్పిస్తున్నారు. ఆయనకే తెలియదు ఏమైతుందో. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్ళాం కొట్టినప్పుడల్లా మరి ఈసారి బిగ్ బాస్ ఎంత రసవత్తరంగా సాగుతుందో చూడాలి. ఇదిలా ఉండగా ఆగస్టు 22 నుంచి ఈ బిగ్ బాస్ 9 తెలుగు అగ్ని పరీక్ష ప్రసారం కానుంది. జియో హాట్స్టార్లో మొత్తం 13 ఎపిసోడ్స్ 13 గంటల పాటు బిగ్ బాస్ తెలుగు 9 అగ్ని పరీక్షకు ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు. కాగా ఈ అగ్ని పరీక్షకు అభిజిత్, బిందు మాధవి, నవదీప్లో న్యాయ నిర్ణేతగా ఉంటే యాంకర్ శ్రీముఖి హోస్ట్గా చేస్తుంది. ఇక బిగ్ బాస్ తెలుగు 9 సీజన్కు టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్గా చేయనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 7 నుంచి జియో హాట్స్టార్ ఓటీటీలో బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ డిజిటల్ ప్రీమియర్ కానుంది. బిగ్ బాస్ మధ్యాహ్నం 12 గంటలు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కు సర్వం సిద్ధమైంది. గత సీజన్స్తో పోల్చితే ఈసారి మరింత వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి సీజన్కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్గా చేస్తున్నారు. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 మొదలు కానుంది. ఇప్పటికే 8 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు సీజన్ 9తో రెడీ అవుతోంది. దాదాపు 105 రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతుంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే కొంతమంది కామన్ పీపుల్ కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్లో సందడి చేయనున్నారు. ప్రతిసారి బిగ్ బాస్ గేమ్ షోలోకి సీరియల్ బ్యూటీలు చాలా మంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఇప్పటికే ఎంతో మంది సీరియల్ నటినట్లు బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు. ఇక ఇప్పుడు ఓ అందాల భామ కూడా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టనుందని తెలుస్తోంది. ఆయనకే తెలియదు ఏమైతుందో. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్ళాం కొట్టినప్పుడల్లా ఆమె ఎవరో కాదు, అందాల భామ దేవ్జానీ మోదక్. ఈ అమ్మడు టెలివిజన్ రంగంలో చాలా ఫేమస్. బెంగాలీ, తమిళ, తెలుగు భాషల్లో పలు సీరియల్స్ చేసి మెప్పించింది ఈ అమ్మడు. ఇక ఈ అందాల భామ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతుందని తెలుస్తోంది. తెలుగులో దేవ్జానీ మోదక్ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్తో పాపులర్ అయింది. దేవ్జానీ వయసు ప్రస్తుతం 29 ఏళ్లు. దేవ్జానీ కోల్కతాలో బెంగాలీ ఫ్యామిలీలో పుట్టి పెరిగింది. సోషల్ మీడియాలోనూ ఈ చిన్నదానికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మరి ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్లో ఎలా సందడి చేస్తుందో చూడాలి. కాగా ఈసారి సామాన్యులను, సెలబ్రిటీలను కలిపి బిగ్ బాస్ లోకి పంపనున్నారు. గతంలో ఒకరు మాత్రమే కామన్ మ్యాన్ కోటాలో హౌస్లోకి అడుగు పెట్టారు. ఇప్పుడు ఎక్కువ మంది సామాన్యులు వెళ్లే అవకాశం కల్పిస్తున్నారు. ఆయనకే తెలియదు ఏమైతుందో. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్ళాం కొట్టినప్పుడల్లా మరి ఈసారి బిగ్ బాస్ ఎంత రసవత్తరంగా సాగుతుందో చూడాలి. ఇదిలా ఉండగా ఆగస్టు 22 నుంచి ఈ బిగ్ బాస్ 9 తెలుగు అగ్ని పరీక్ష ప్రసారం కానుంది. జియో హాట్స్టార్లో మొత్తం 13 ఎపిసోడ్స్ 13 గంటల పాటు బిగ్ బాస్ తెలుగు 9 అగ్ని పరీక్షకు ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు. కాగా ఈ అగ్ని పరీక్షకు అభిజిత్, బిందు మాధవి, నవదీప్లో న్యాయ నిర్ణేతగా ఉంటే యాంకర్ శ్రీముఖి హోస్ట్గా చేస్తుంది. ఇక బిగ్ బాస్ తెలుగు 9 సీజన్కు టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్గా చేయనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 7 నుంచి జియో హాట్స్టార్ ఓటీటీలో బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ డిజిటల్ ప్రీమియర్ కానుంది. బిగ్ బాస్ మధ్యాహ్నం 12 గంటలు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కు సర్వం సిద్ధమైంది. గత సీజన్స్తో పోల్చితే ఈసారి మరింత వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి సీజన్కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్గా చేస్తున్నారు.
త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 మొదలు కానుంది. ఇప్పటికే 8 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు సీజన్ 9తో రెడీ అవుతోంది. దాదాపు 105 రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతుంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే కొంతమంది కామన్ పీపుల్ కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్లో సందడి చేయనున్నారు. ప్రతిసారి బిగ్ బాస్ గేమ్ షోలోకి సీరియల్ బ్యూటీలు చాలా మంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఇప్పటికే ఎంతో మంది సీరియల్ నటినట్లు బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు. ఇక ఇప్పుడు ఓ అందాల భామ కూడా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టనుందని తెలుస్తోంది. ఆయనకే తెలియదు ఏమవుతుందో. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లని కొట్టినప్పుడల్లా ఆమె ఎవరో కాదు, అందాల భామ దేవ్జానీ మోదక్. ఈ అమ్మడు టెలివిజన్ రంగంలో చాలా ఫేమస్. బెంగాలీ, తమిళ, తెలుగు భాషల్లో పలు సీరియల్స్ చేసి మెప్పించింది ఈ అమ్మడు. ఇక ఈ అందాల భామ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతుందని తెలుస్తోంది. తెలుగులో దేవ్జానీ మోదక్ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్తో పాపులర్ అయింది. దేవ్జానీ వయసు ప్రస్తుతం 29 ఏళ్లు. దేవ్జానీ కోల్కతాలో బెంగాలీ ఫ్యామిలీలో పుట్టి పెరిగింది. సోషల్ మీడియాలోనూ ఈ చిన్నదానికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మరి ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్లో ఎలా సందడి చేస్తుందో చూడాలి. కాగా ఈసారి సామాన్యులను, సెలబ్రిటీలను కలిపి బిగ్ బాస్ లోకి పంపనున్నారు. గతంలో ఒకరు మాత్రమే కామన్ మ్యాన్ కోటాలో హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇప్పుడు ఎక్కువ మంది సామాన్యులు వెళ్లే అవకాశం కల్పిస్తున్నారు. ఆయనకే తెలియదు ఏమవుతుందో. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లని కొట్టినప్పుడల్లా మరి ఈసారి బిగ్ బాస్ ఎంత రసవత్తరంగా సాగుతుందో చూడాలి. ఇదిలా ఉండగా ఆగస్టు 22 నుంచి ఈ బిగ్ బాస్ 9 తెలుగు అగ్ని పరీక్ష ప్రసారం కానుంది. జియో హాట్స్టార్లో మొత్తం 13 ఎపిసోడ్స్ 13 గంటల పాటు బిగ్ బాస్ తెలుగు 9 అగ్ని పరీక్షకు ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు. కాగా ఈ అగ్ని పరీక్షకు అభిజిత్, బిందు మాధవి, నవదీప్లో న్యాయ నిర్ణేతగా ఉంటే యాంకర్ శ్రీముఖి హోస్ట్గా చేస్తుంది. ఇక బిగ్ బాస్ తెలుగు 9 సీజన్కు టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్గా చేయనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 7 నుంచి జియో హాట్స్టార్ ఓటీటీలో బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ డిజిటల్ ప్రీమియర్ కానుంది. బిగ్ బాస్ మధ్యాహ్నం 12 గంటలు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు సర్వం సిద్ధమైంది. గత సీజన్స్ తో పోల్చితే ఈసారి మరింత వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి సీజన్ కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 మొదలు కానుంది. ఇప్పటికే 8 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు సీజన్ 9తో రెడీ అవుతోంది. దాదాపు 105 రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతుంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే కొంతమంది కామన్ పీపుల్ కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్లో సందడి చేయనున్నారు. ప్రతిసారి బిగ్ బాస్ గేమ్ షోలోకి సీరియల్ బ్యూటీలు చాలా మంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఇప్పటికే ఎంతో మంది సీరియల్ నటినట్లు బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు. ఇక ఇప్పుడు ఓ అందాల భామ కూడా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టనుందని తెలుస్తోంది. ఆయనకే తెలియదు ఏమవుతుందో. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లని కొట్టినప్పుడల్లా ఆమె ఎవరో కాదు, అందాల భామ దేవ్జానీ మోదక్. ఈ అమ్మడు టెలివిజన్ రంగంలో చాలా ఫేమస్. బెంగాలీ, తమిళ, తెలుగు భాషల్లో పలు సీరియల్స్ చేసి మెప్పించింది ఈ అమ్మడు. ఇక ఈ అందాల భామ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతుందని తెలుస్తోంది. తెలుగులో దేవ్జానీ మోదక్ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్తో పాపులర్ అయింది. దేవ్జానీ వయసు ప్రస్తుతం 29 ఏళ్లు. దేవ్జానీ కోల్కతాలో బెంగాలీ ఫ్యామిలీలో పుట్టి పెరిగింది. సోషల్ మీడియాలోనూ ఈ చిన్నదానికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మరి ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్లో ఎలా సందడి చేస్తుందో చూడాలి. కాగా ఈసారి సామాన్యులను, సెలబ్రిటీలను కలిపి బిగ్ బాస్ లోకి పంపనున్నారు. గతంలో ఒకరు మాత్రమే కామన్ మ్యాన్ కోటాలో హౌస్లోకి అడుగు పెట్టారు. ఇప్పుడు ఎక్కువ మంది సామాన్యులు వెళ్లే అవకాశం కల్పిస్తున్నారు. ఆయనకే తెలియదు ఏమవుతుందో. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లని కొట్టినప్పుడల్లా మరి ఈసారి బిగ్ బాస్ ఎంత రసవత్తరంగా సాగుతుందో చూడాలి. ఇదిలా ఉండగా ఆగస్టు 22 నుంచి ఈ బిగ్ బాస్ 9 తెలుగు అగ్ని పరీక్ష ప్రసారం కానుంది. జియో హాట్స్టార్లో మొత్తం 13 ఎపిసోడ్స్ 13 గంటల పాటు బిగ్ బాస్ తెలుగు 9 అగ్ని పరీక్షకు ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు. కాగా ఈ అగ్ని పరీక్షకు అభిజిత్, బిందు మాధవి, నవదీప్లో న్యాయ నిర్ణేతగా ఉంటే యాంకర్ శ్రీముఖి హోస్ట్గా చేస్తుంది. ఇక బిగ్ బాస్ తెలుగు 9 సీజన్కు టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్గా చేయనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 7 నుంచి జియో హాట్స్టార్ ఓటీటీలో బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ డిజిటల్ ప్రీమియర్ కానుంది.